హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు అవర్ ఛానల్ ఒక ఐడియా. ఈరోజు మీ అందరికీ కూడా టాప్ 10 బిజినెస్ ఐడియాస్ చెప్తా. మనలో చాలామంది బిజినెస్ చేయాలంటే చాలా పెద్ద పెట్టుబడి కావాలి, లేదంటే పెద్ద పెద్ద కాంటాక్ట్స్ కావాలి అనుకుంటాం. కానీ నిజానికి అవన్నీ కావాలా? లేదు. నిజానికి మనకు కావాల్సిందల్లా ఇక చేయాలనే సంకల్పం ప్లస్ చిన్న పెట్టుబడి చాలు. ఏ బిజినెస్ అయినా మనం చేయొచ్చు, చేసి సక్సెస్ కొట్టొచ్చు. 2025లో ఉన్నాం మనం. 2025లో టాప్ 10 బిజినెస్ ఐడియాస్ ఏంటో ఈరోజు మీకు వీడియోలో అయితే చెప్తా. వీడియో అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. టాప్ 10లో ఫస్ట్ చెప్పే ఐడియా హోమ్ ఫుడ్ డెలివరీ. అంటే ఈరోజు హాస్టలర్స్కి కానీ, సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్కి కానీ ఎవరికి కూడా ఇంట్లో వాళ్ళు వండుకునే అంత టైం వాళ్ళకు ఉండట్లా. సో నేనేం చెప్తా అంటే దాన్ని మనం క్యాష్ చేసుకోవచ్చు. వాళ్ళకి హెల్ప్ చేసినట్టు ఉంటుంది, అట్ ద సేమ్ టైం మన బిజినెస్లో కూడా మనం ఇంప్రూవ్ అయినట్టు ఉంటుంది. ఏంటంటే వాళ్ళ బ్రేక్ఫాస్ట్లు కానీ, లంచ్ కానీ, డిన్నర్స్ కానీ మనమే సప్లై చేద్దాం. అది ఎలా అంటే మన ఇంట్లో ఉండే మన కిచెన్లో మనమే ఫుడ్ ప్రిపేర్ చేసి వాళ్ళ దగ్గర నుంచి కాంటాక్ట్స్ తెచ్చుకుని వాళ్ళ దగ్గర మనం డెలివరీ కనుక ముందుగా మనం మాట్లాడుకుంటే డైలీ ఇన్ని ఐటమ్స్ అని చెప్పి ఇన్ని హాస్టల్స్ లేకపోతే ఇన్ని రూమ్స్ అని చెప్పేసి మనం పెట్టుకుంటే వాళ్ళందరికీ డెలివరీ చేస్తూ ఉంటే తద్వారా మనకి ఇన్కమ్ అనేది జనరేట్ అవుద్ది. సో ఇనీషియల్గా ఇది తక్కువ చేయొచ్చు, బట్ మనం వెళ్తుంటే ఇంకా ఎక్కువ కాంటాక్ట్స్ పెరుగుతాయి, బిజినెస్ కూడా ఇంప్రూవ్ అవుద్ది. రిస్క్ తక్కువ, ప్రాఫిట్ ఎక్కువ, పొటెన్షియల్ ఎక్కువ. అండ్ ఈ బిజినెస్లో మనం స్టార్టింగ్ ఇనీషియల్గా ఒక 100 ఆర్డర్లు పైగా మనం చేయగలిగితే ఈజీగా నెలకి 40,000 నుంచి 50,000 రూపాయలు ఇన్కమ్ జనరేట్ చేసుకోవచ్చు. సో ఇది చాలా మంచి బిజినెస్ ఐడియా. జనరల్గా చాలామంది ఎవరు చెయ్యరు, ఎందుకులే ఫుడ్ బిజినెస్ అంటే రిస్క్తో కూడుకున్నదని చెప్పి. కానీ సరిగ్గా మనం అనలైజ్ చేసుకుని స్టార్ట్ చేస్తే ఇందులో మంచి ఫ్యూచరు, మంచి గ్రోత్ అయితే మనకు ఉంటుంది. ఇక టాప్ 10లో టాప్ సెకండ్ చెప్తా. ఏంటంటే ప్లేట్స్ లేకపోతే కప్స్ లాంటివి మ్యానుఫ్యాక్చర్ చేయటం. అంటే నేను చెప్పేది పింగాణి ప్లేట్లు లేదంటే స్టీల్ ప్లేట్లు ఆ టైప్ కదండి. మనం డిస్పాజిబుల్ ప్లేట్స్, డిస్పాజిబుల్ గ్లాసులు. అంటే ఇప్పుడు మనం ఫంక్షన్స్కి వెళ్ళినా, లేదంటే ఏదైనా పార్టీస్కి వెళ్ళినా, ఏదైనా బర్త్డే పార్టీస్కి వెళ్ళినా, ఏదైనా పెళ్ళిళ్ళకి వెళ్ళినా ఎక్కడైనా సరే డిస్పాజిబుల్ ప్లేట్ లేకుండా పెళ్ళి అనేది కంప్లీట్ అవ్వదు. సో నేనేం చెప్తా అంటే అది ఇనీషియల్గానే మనకి ఖర్చు అయ్యిద్ది. అంటే ఆ మిషన్ కాస్ట్ కానీ, రా మెటీరియల్స్ కూడా మనకి ఈజీగానే దొరుకుతాయి. అవి మనం చేసుకుని సరిగ్గా కాంటాక్ట్స్ తెచ్చుకుని మనం అది సేల్ చేసుకోగలిగితే అది డెఫినెట్లీ మంచి ఐడియా. మంచి ఇన్కమ్ జనరేట్ చేసే మంచి పొటెన్షియల్ ఉన్న ఐడియా. ఇది ఒక్కసారి స్టార్ట్ చేస్తే లైఫ్ టైం మనం ప్రాఫిట్స్ గెయిన్ చేయొచ్చు. ఇనీషియల్గా మాత్రమే దీనికి పెట్టుబడి అవసరం ఉంటుంది. ఇక టాప్ 3 ఐడియా వచ్చి డ్రై ఫ్రూట్స్ అండ్ స్నాక్స్ ప్యాకేజింగ్. అంటే డ్రై ఫ్రూట్స్ కానీ, స్నాక్స్ కానీ మనం హోల్సేలర్స్ దగ్గర హోల్సేల్గా మనం కొనుక్కోగలిగితే దాన్ని మనం నీట్గా మంచి లేబుల్స్ అయ్యేసి మంచిగా ప్యాకింగ్ అవి చేసి మనం అమెజాన్, ఫ్లిప్కార్ట్లో కూడా పెట్టి అమ్మొచ్చు. మంచి ప్రాఫిట్స్ గెయిన్ చేయొచ్చు. అండ్ ఈవెన్ మనం ఆఫ్లైన్లో కూడా బాగా సేల్ చేసుకోవచ్చు, మంచి ప్రాఫిట్స్ అయితే వస్తాయి. ఇకపోతే ఫోర్త్ ఐడియా మష్రూమ్ కల్టివేషన్. మనలో చాలామందికి కొంతమందికి ఫార్మింగ్ అంటే ఇంట్రెస్ట్ ఉంటుంది, కాకపోతే మనకు ఉన్న టైం వల్ల మనం బేసిక్గా ఇంట్రెస్ట్ చూపించాం. కాకపోతే దానికి చాలా మంచి స్కోప్ అయితే ఉంది కొన్ని విషయాల్లో. అందులో నేను చెప్పేది మష్రూమ్ కల్టివేషన్. ఒక చిన్న రూము, చిన్న పెట్టుబడి ఉంటే చాలు, దాదాపు 3-4 నెలల్లో మనం లాభాలు చూడొచ్చు. ఇన్వెస్ట్మెంట్ తక్కువ, రిటర్న్స్ ఎక్కువ. సో సరిగ్గా చేసుకుంటే ఒక 3 నెలల్లోనే మంచి ప్రాఫిట్స్ అయితే మనం చూడొచ్చు ఈ బిజినెస్లో. ఇకపోతే నెక్స్ట్ ఐడియా మొబైల్ ఫుడ్ ట్రక్ ఐడియా. ఇది మనం పార్ట్ టైం చేసుకోవచ్చు. సాయంత్రం ఒక చిన్న టీ స్టాల్ లేదంటే కనుక ఒక చిన్న ఫుడ్ ట్రక్ లాంటిది పెట్టి మనం ప్రాఫిట్స్ అయితే గెయిన్ చేయొచ్చు. టీ, స్నాక్స్, సమోసా లాంటివి అమ్మితే మంచిగా క్యాష్ వస్తుంది, అందులో ప్రాఫిట్స్ కూడా మంచిగానే వస్తాయి. కాకపోతే బిజినెస్ చిన్నదని మనం చూడకూడదు. ఇందులో వచ్చే ప్రాఫిట్స్ని ఇది చిన్నదే అయినా స్టడీ ఇన్కమ్ వస్తుంది. మొబైల్ ఫుడ్ ట్రక్కి ప్లేస్ కన్స్టెంట్స్ అనేవి ఉండవు, మనం ఎక్కడైనా పెట్టుకోవచ్చు. ఫర్ సపోజ్ మనం ప్లేస్లో పెట్టి అక్కడ సక్సెస్ అవ్వకపోతే మనం వేరే ప్లేస్కి వెళ్ళి చేయొచ్చు అదే బిజినెస్. పోనీ అక్కడ సక్సెస్ అవ్వదు, వేరే చోటుకి వెళ్ళి చేయొచ్చు. ఇందులో రిస్క్ తక్కువ, ఎందుకంటే మనం కస్టమర్స్ ఉండే చోటుకి వెళ్ళి మనం బిజినెస్ చేయొచ్చు. నెక్స్ట్ ఐడియా, ఇది చాలా మంచి ఐడియా అండ్ ఇది పెట్టుబడి చాలా తక్కువ, ప్రాఫిట్స్ మంచిగా గెయిన్ చేయొచ్చు. అదే డిజిటల్ మార్కెటింగ్ సర్వీసెస్. ఈ రోజుల్లో ప్రతి షాప్కి లేదా ప్రతి కంపెనీకి ఆన్లైన్ ప్రమోటింగ్ అనేది చాలా అవసరం. ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్లో యాడ్స్ రన్ చేసి దాని ద్వారా మనం ప్రాఫిట్స్ గెయిన్ చేయొచ్చు. ఈవెన్ లోకల్ వెండర్స్కి మనం యాడ్స్ రన్ చేసిన నెలకి 30,000 నుంచి 40,000 వరకు మనం ప్రాఫిట్ జనరేట్ చేయొచ్చు. జీరో ఇన్వెస్ట్మెంట్తో చేయగల మంచి బిజినెస్ ఐడియా ఇది. అంటే ఇకపోతే నెక్స్ట్ ఐడియా ఆర్గానిక్ వెజిటేబుల్స్ డెలివరీ. ఫార్మర్స్ దగ్గర నుంచి వెజిటేబుల్స్ మనం హోల్సేల్గా కొనుక్కుని హైదరాబాద్లో లేదంటే చెన్నై, బెంగళూరు ఇలాంటి సిటీస్లో అపార్ట్మెంట్స్కి వెళ్ళి మనం డైరెక్ట్ ఆర్గానిక్ ఫుడ్ అమ్ముతున్నాం అని చెప్పి ఫార్మర్స్ దగ్గర మనం ఏదైతే కొనుక్కున్నామో అవి పట్టుకెళ్ళి మనం అమ్మితే మంచి ప్రాఫిట్స్ గెయిన్ చేయొచ్చు. ప్రజెంట్ సినారియోలో ఆర్గానిక్ ఫుడ్ ఫార్మింగ్ అనేది, ఆర్గానిక్ ఫుడ్ ప్రజెంట్ చాలామంది ఈ ఫాస్ట్ ఫుడ్లకి వీటికి గుడ్ బై చెప్పి మంచి ఆర్గానిక్ ఫుడ్ తీసుకుని హెల్త్ని ఏ విధంగా డెవలప్ చేసుకుందామా, జిమ్ చేద్దాం, ఇలాంటి అంతా
ఎక్కువ మన ప్రజెంట్ ఉన్న యూత్ కానీ లేదంటే సీనియర్ సిటిజన్స్ కానీ అందరూ ఆలోచిస్తున్నారు. సో ఇది ప్రజెంట్ మంచి సిచ్యువేషన్. మనం కనుక ఆర్గానిక్ ఫుడ్ని మనం తీసుకుని ఫార్మర్స్ దగ్గర నుంచి తీసుకుని అది మనం రిటైల్గా మనం అమ్ముకోగలిగితే మంచి ప్రాఫిట్స్ అయితే గెయిన్ చేయొచ్చు. ఇంకపోతే నెక్స్ట్ డే ప్రింటింగ్ అండ్ కస్టమ్ గిఫ్ట్స్. ఈ ప్రింటింగ్ అండ్ కస్టమ్ గిఫ్ట్స్కి దీనికి ఇనీషియల్గా పేమెంట్ అనేది మనం కొంచెం స్పెండ్ చేయాల్సి ఉంటుంది. బట్ మనం ఇనీషియల్గా మనం పేమెంట్ ఇన్వెస్ట్ చేసుకోగలిగితే తర్వాత మనం ప్రాఫిట్స్ అనేది గెయిన్ చేయొచ్చు. తర్వాత మనకు మహా అయితే ఖర్చు రా మెటీరియల్ తప్ప వేరే ఖర్చు ఏమి ఉండదు. సో ఇందులో కూడా మంచి ప్రాఫిట్స్ అనేవి మనం గెయిన్ చేయొచ్చు. ప్రజెంట్ ట్రెండింగ్లో ఉన్నాయి కప్స్ మీద ప్రింటింగ్ కానీ లేదంటే టీ షర్ట్స్ మీద ప్రింటింగ్ కానీ ఇలాంటివన్నీ కూడా ప్రజెంట్ ట్రెండింగ్లో ఉన్న ఐడియా. సో ఈ బిజినెస్ ఐడియా మీద క్యాష్ చేసుకోగలిగితే మంచి ప్రాఫిట్స్ అనేది గెయిన్ చేయొచ్చు. ఇకపోతే నెక్స్ట్ ఐడియా ఆన్లైన్ రీసెల్లింగ్ అండ్ డ్రాప్ షిప్పింగ్. అంటే ఒక కస్టమర్కి అట్ ద సేమ్ టైం ఒక వెండర్కి మధ్యలో మిడిల్ మ్యాన్ లాగా అనుకోవచ్చు. అంటే ఇతను చేసేది ఏమి ఉండదు, కస్టమర్ దగ్గర నుంచి ఆర్డర్ తీసుకుని అది వెండర్ దగ్గరకు పాస్ చేస్తాడు. వెండర్ దగ్గర నుంచి ఐటెం తీసుకుని కస్టమర్కి అమ్ముతాడు. ఇతనికి మధ్యలో కమిషన్ అనేది మిగులుతుంది. ఇది కంప్లీట్గా జీరో ఇన్వెస్ట్మెంట్, హైలీ ప్రాఫిట్స్. ఇకపోతే ఈ రోజుకి లాస్ట్ ఐడియా మంచి బిజినెస్ ఐడియా పౌల్ట్రీ బిజినెస్ ఆర్ఎల్స్ మనం ఫిష్ ఫార్మింగ్ అని కూడా అనొచ్చు. ఇందులో మనం విలేజ్లో ఉంటే కనుక ఇది మంచి బిజినెస్ ఆప్షన్. ఎందుకంటే ఈ రోజుల్లో హోటల్స్కి కానీ లేదంటే బయట ఫిష్ మార్కెట్స్కి కానీ ఏ మార్కెట్స్ చూసుకున్నామని చికెన్ కానీ ఫిష్ కానీ చాలా మంచి సెల్లింగ్ ఉన్న ఐటమ్స్ ఇవి. సో ఇవి మనం విలేజ్లో కొనుక్కుని రైతుల దగ్గర డైరెక్ట్ మనం మార్కెట్స్కి కానీ లేదంటే హైదరాబాద్లో ఉండే అపార్ట్మెంట్స్కి కానీ ఇలా మనం సేల్ చేసుకోగలిగితే చాలా మంచి ప్రాఫిట్స్ అనేవి వస్తాయి. తెలిసిన ఫ్రెండ్స్ చాలామంది ఈ బిజినెస్ చేస్తున్నారు. ఇది కరెక్ట్గా చేసుకుంటే సరిగ్గా అనలైజేషన్ ఉండి ఈ బిజినెస్ మనం కరెక్ట్గా డెడికేటెడ్గా చేయగలిగితే మనం మంచి ప్రాఫిట్స్ అయితే ఈ బిజినెస్ చూడొచ్చు. చూడండి, సక్సెస్ అవ్వాలంటే మంచి బిజినెస్ ఐడియా తక్కువ పెట్టుబడి ఉన్నా చాలు. మనం ఈజీగా స్టార్ట్ చేసి అండ్ పట్టుదలతో మనం చేయగలిగితే కన్సిస్టెంట్గా ఉండగలిగితే బిజినెస్లో ఇనీషియల్గా మనం స్ట్రగుల్ అవ్వచ్చు. బట్ అది మనం స్టాండ్ తీసుకుని నిలబడగలిగితే డెఫినెట్లీ వన్ డే మనం సక్సెస్ అనేది ఈజీగా రీచ్ అవ్వచ్చు. ఈ టాప్ 10 బిజినెస్ ఐడియాల్లో మీకు ఏది నచ్చింది? మీకు మీ ఫ్రెండ్స్ ఆర్ఎల్స్ ఎవరైనా మీకు తెలిసిన వాళ్ళు కానీ ఎవరైనా చేస్తూ ఉంటే కనుక వాళ్ళ దగ్గర నుంచి కూడా ఇన్పుట్స్ తీసుకోండి. ఎందుకంటే నేను కొంతవరకు అనలైజ్ చేస్తాను. ఒక మనిషికి అన్ని విషయాలు తెలియాలని లేదు. ఎందుకంటే నేనేం చెప్తా అంటే ఏ బిజినెస్ చేయాలన్నా సరే యూట్యూబ్లో చూసే ఇన్స్టాగ్రామ్లో చూసే స్టార్ట్ చేయండి. జస్ట్ ఒక ఐడియా కింద మాత్రమే తీసుకోండి. ఇది తీసుకుని మీ అంతటా మీరే అనలైజ్ చేసుకోండి. ఇది కరెక్టా, ఇది కాదా, ఇందులో ప్రోస్ ఏంటి, కాన్స్ ఏంటి, ఇవన్నీ కూడా మీరు అనలైజ్ చేసుకుని ముందుకెళ్ళండి. సో ఏదైనా సరే మనం స్టార్ట్ చేసే ముందు మంచి ప్లానింగ్ ఉంటే డెఫినెట్లీ మనం సక్సెస్ అవ్వచ్చు. మన కంటెంట్ కనుక మీకు అందరికీ కూడా బాగా నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి మన ఛానల్ని 10 మందికి షేర్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.